దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క సంఘములో నేటి దినాలలో అపవాది ప్రతి ఒక్కరి మనసులను కూడా తప్పుద్రోవను పట్టిస్తున్న దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యముగా ప్రభువు యొక్క బలలో లేక సంస్కార ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరూ వారు ఎలా పాల్గొంటా ఉన్నారు, లేక మనము ప్రభు యొక్క శరీరాన్ని ఎలాగా తినవలసినటువంటి వారముగా ఉన్నాం, ప్రభు యొక్క రక్తాన్ని మనము ఎలా పానం చేయాలి, ఈ దినాలలో అనుభవం లేకపోతే ఎలా తీసుకోవాలో కూడా తెలియకుండానే అనేక మంది ప్రభు యొక్క శరీర రక్తములలో పాలు పంపులు పొందుతూ వారు అపరాధులవుతున్నటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము వారు చేస్తున్నటువంటి ఈ పనిని బట్టి వారు ఆశీర్వాదం పొందుతూ ఉన్నారా, లేకపోతే అపరాధులుగా ఎంచబడతా ఉన్నారా అనేటువంటిది వాక్యపు వెలుగులో మనము పరిశోధించినట్లయితే మనకు స్పష్టమవుతూ ఉంటుంది. ప్రభు యొక్క బలలో మనము ఏ రీతిగా పాల్గొనాలి అనేటువంటి మాటను మనము జ్ఞాపకము చేసుకుని మనం ఎలా పాల్గొనాలో మనము నేర్చుకోవలసినటువంటి వారముగా ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినటువంటి విధమును బట్టి ఈ మాటలను మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తుడైనటువంటి యోహాను భక్తుడు వ్రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 51వ వచనాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు, తెలియచేసినటువంటి మాటలను అపోస్తుడైనటువంటి యోహాను తెలియచేస్తా ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని ప్రభువు తెలియజేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలను మనము చదువుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా చదవలసినటువంటి వారముగా ఉన్నాము. ప్రతి అక్షరాన్ని కూడా జాగ్రత్తగా అర్థము చేసుకుంటూ చదవలసినటువంటి వారముగా కూడా ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నారు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటా ఉన్నారు. నేనే అని పలుకుతా ఉన్నారు అంటే వేరొకరు లేరు, నేను మాత్రమే అని అర్థము మనకు కనిపిస్తూ ఉన్నది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవరైతే ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము ఈ లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని అంటున్నారు. ప్రభువారు ఏ ఆహారాన్ని ఇస్తున్నారు అని అంటే ఆ ఆహారము నా శరీరము అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ దినాలలో ప్రభురాత్రి భోజనం అంటే అసలు దాని అర్థమేమిటి కూడా తెలియకుండా అనేక మంది పాల్గొంటూ ఉన్నారు. ఎలా తీసుకోవాలో కూడా తెలియకుండానే పాల్గొంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక సంఘాలు దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆ రొట్టె విరిచేటువంటి కార్యక్రమంలో పాల్గొనలేకపోతూ ఉన్నారు. మరి ముఖ్యముగా రొట్టె విరిచేటువంటి సమయంలో అనేక సంఘాలలో సేవకులు కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు. ప్రభు యొక్క శరీరమును ఆ రొట్టెతోటి పోల్చి మాట్లాడుతూ ఉన్నారు. వారు ఆ రొట్టెను తీసుకొని విరిచి అంటున్నారు, ఇది ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యముగా ఉన్నది, ఈ రొట్టె అనేటువంటిది దేవుని యొక్క శరీరమునకు పోలికగా ఉన్నది, సూచనగా ఉన్నది అని
తెలియజేస్తున్నటువంటి అనేక సంఘాలు కూడా ఈ దినాన కనిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎవరినో విమర్శించాలని ఈ మాటలు తెలియచేయటం లేదు, కానీ వాస్తవాన్ని సత్యాన్ని తెలుసుకోవాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ మాటను లేఖనముల ద్వారా మనము లేఖనపు వెలుగులో చూచినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ మాటను జాగ్రత్తగా మనము గమనించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇక్కడ ప్రభు అంటూ ఉన్నారు, ఆ యొక్క రొట్టెను ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని అంటూ ఉన్నారు. ఆ రొట్టెను ప్రభు ఏమంటున్నారంటే ఇది నా శరీరం అని అంటా ఉన్నారు, కానీ ఇది నా శరీరమునకు పోలికగా ఉన్నది, ఇది నా శరీరమునకు సూచనగా ఉన్నది, ఈ రొట్టె నా శరీరమునకు సాదృశ్యముగా ఉన్నది అని ఎక్కడా మాట్లాడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క శరీరమునకు మనము సంస్కారారాధనలో పాల్గొంటున్నటువంటి సమయంలో తీసుకుంటున్నటువంటి రొట్టె ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యంగా ఉన్నది అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా వ్రాయబడలేదని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అది ప్రభువు యొక్క శరీరము, ఈ రొట్టె నా శరీరము అని ప్రభువే స్వయంగా తను తెలియజేస్తా ఉన్నారు. తన శిష్యులతోటి ఆయన ఆ రొట్టెను విరిచినటువంటి ఆ సమయంలో ఆయన తెలియజేస్తా ఉన్నారు. మరి అది పోలికగా ఉన్నది అని మనము అనేక సంఘాలలో ఈ మాటలు పలకటం మనం వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వాస్తవానికి విరుద్ధముగా ఉన్నది. మనము దేవుని యొక్క శరీరాన్ని మన కొరకు సిలువలో విరవబడినటువంటి, నలుగగొట్టబడినటువంటి, కాల్చబడినటువంటి ఆయన శరీరాన్ని మనం తింటున్నాము, కానీ మనము శరీరమునకు సాదృశ్యముగా ఆ రొట్టెను మనము తినడం లేదు. అయితే మనము దేవుని యొక్క శరీరాన్ని మాత్రమే మనము తింటున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చదువుకున్నట్లయితే, మనము విరచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటే కదా. అపోస్తుడైన పౌలు ఈ మాట కొరింథీ సంఘానికి తెలియజేస్తా మాట్లాడుతూ ఉన్నాడు. మనము విరచు రొట్టె తినుట అది ఎలా ఉన్నదంటే క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకునటమే కదా అని అంటున్నాడు. మనము ఆ యొక్క బల్లలో పాల్గొన్నప్పుడు, సంస్కారాధనలో మనం ఏకీభవించినప్పుడు మనం తీసుకుంటున్నటువంటి ఆ రొట్టె తిన అనేటువంటిది ఎలా ఉన్నది అంటే పౌలు అంటున్నాడు, క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనడము, క్రీస్తు శరీరంలో మనము పాలు పంపులు పొందటమే, అంతేగాని పాలు పంపులు పొందటంతో పోలి ఉన్నది అని అక్కడ పౌలు మాట్లాడటం లేదు. అది దేవుని యొక్క శరీరమును మనము పొందుతూ ఉన్నాము, తింటూ ఉన్నాము అనేటువంటి వాస్తవాన్ని సంఘము గ్రహించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే అలాగా తెలియకుండానే కేవలము అది ఒక రొట్టె అని, లేకపోతే అది ద్రాక్షారసం అని ఆ తలంపుతో మనము ప్రభు యొక్క బలలో మనము ఎన్నటికీ పాల్గొనటానికి వీలు లేదు. అలా పాల్గొనకూడదు అని కూడా లేఖనము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క శరీరము మన కొరకు సిలువలో వేలాడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము పాల్పంపులు పొందేటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించవలసినటువంటి వారముగా మనము ఉన్నాం. అజాగ్రత్తగా దానిని తినడానికి వీలు లేదు, అలా తింటే ప్రమాదమని కూడా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. అయితే మనము ప్రభు యొక్క శరీర రక్తములలో ఎలా పాలు పంపులు పొందాలి? క్రైస్తవ సంఘము, విశ్వాసులు దేవుని యొక్క బల్లలో పాల్గొనేటువంటి ఆ సమయంలో, ప్రభురాత్రి సంస్కార భోజనము చేసేటువంటి సమయంలో ఎలా పాల్గొనాలి, ఎలాంటి సిద్ధపాటును కలిగి ఉండాలి అనేటువంటిది వాక్యపు వెలుగులో మనము కొద్ది మాటలు పరిశీలన చేసి మనము నేర్చుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 29-30 వచనాలను మనము చదివి ధ్యానం చేసుకుందాం.
ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగు చేసుకుంటున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను ఎప్పుడైనా మీరు గమనించారా? పౌలు అంటున్నాడు, ప్రభు శరీరమని వివేచింపక. చాలామంది ప్రభు యొక్క బలలో, సంస్కారారాధనలో ఎలా పాల్గొంటూ ఉన్నారంటే వివేచన లేకుండానే పాల్గొంటా ఉన్నారు అని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రభువు యొక్క శరీరమని, ప్రభు యొక్క రక్తమని వివేచింపక తిని త్రాగువాడు. అనేక మంది వారు తీసుకుంటున్నటువంటిది ప్రభు శరీరమని, వారు పానము చేస్తున్నటువంటిది ప్రభు రక్తమని తెలియక, వివేచింపక వారు సంస్కారారాధనలో పాల్గొంటా ఉన్నారు. ఆచార ప్రకారముగా, క్రమము ప్రకారముగా, సంఘములో గౌరవం కోసము, సంఘములో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడం కోసము, లేకపోతే ఇంకా ఏ ఉద్దేశాలతోటి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటిది, అపోస్తులైనటువంటి పౌలు అంటున్నటువంటి మాటలు ఏమిటంటే, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగ చేసుకుంటున్నాడు. అలా తిని దేవుని యొక్క రక్తాన్ని వివేచన లేకుండా త్రాగినటువంటి వాడు ఎలా ఉంటున్నాడంటే తనకు తానే శిక్షావిధి కలుగు చేసుకుంటా ఉన్నాడు. వివేచన లేదు, తనకు శిక్ష వస్తుందనేటువంటి ఆలోచన లేదు, వాక్యములో అనుభవం లేదు, వాక్యం ఏం చెప్తుందో తెలియదు. అలా తెలియకుండానే అనేక మంది వాక్యానుసారముగా కాకుండా తన సొంత ఆలోచనలను బట్టి, తమ యొక్క సొంత నిర్ణయాలను బట్టి, సంఘములో ఉన్నటువంటి కట్టుబాట్లను బట్టి వారు ఏం చేస్తున్నారంటే ప్రభు యొక్క శరీర రక్తములో పాలు పంపులు పొందుతూ ఉన్నారు. వివేచన లేకుండా చేస్తూ ఉన్నారు. దానివలన జరుగుతున్నటువంటి నష్టాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. దానివల్ల కలుగుతున్నటువంటి నష్టము ఏమని పౌలు అంటున్నాడంటే, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులను అయి ఉన్నారు. అనేక మంది ఎలా ఉన్నారంటే బలహీనులుగా ఉన్నారు, అనేక మంది రోగగ్రస్తులుగా ఉన్నారు, ఇంకా అనేక మంది నిద్రించుచున్నారు, చనిపోతూ ఉన్నారని లేఖనం తెలియజేస్తా ఉంది. దేనిని బట్టి అంటే పౌలు అంటున్నాడు, ఇందువలననే, దీనిని బట్టే, ప్రభు యొక్క శరీరము ఇది ప్రభు యొక్క రక్తము అనేటువంటి వివేచన లేనందువలననే, అయోగ్యముగా పాల్గొనటం వలననే వారు బలహీనులుగా ఉంటా ఉన్నారు, అనేక మంది రోగగ్రస్తులైపోతా ఉన్నారు, నిద్రిస్తూ ఉన్నారు అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క శరీర రక్తముల్లో పాలు పంపులు పొందేటువంటి సమయంలో అది ప్రభు యొక్క శరీరమని వివేచన మనము కలిగి ఉండాలి. ప్రభు యొక్క రక్తమును మనం తాగుతూ ఉన్నాము, కానీ ద్రాక్షారసమును మనం త్రాగటం లేదనేటువంటి ఆ యొక్క వివేచనను మనము కలిగి సంస్కార ఆరాధనలో మనము పాల్గొనవలసినటువంటి వారముగా ఉన్నాం. ఈ వివేచన మనము కలిగి ఉన్నామా? ఈ వివేచన మీరు కలిగి ఉన్నారా? ఒకవేళ అలా కలిగి లేకపోయినట్లయితే ప్రభు పాదాల యొద్ద క్షమాపణ పొందుకొని వివేచనగా ప్రభు యొక్క శరీర రక్తంలో పాలు పంపులు పొందవలసిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మనము దేవుని యొక్క శరీర రక్తముల్లో చాలా జాగ్రత్తగా చేయి వేయవలసినటువంటి వారముగా ఉన్నాం. చాలా జాగ్రత్తగా పాలు పంపులు పొందవలసినటువంటి వారముగా ఉన్నాం. ఇంకా మనము లేఖనములు గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలోనే 27, 28 వచనాలను మనము చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోనవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభు యొక్క శరీర రక్తముల్లో పాలు పంపులు పొందుతూ ఉన్నారు, వారు ఎలా పాలు పంపులు పొందాలి, ఎలాగా దేవుని యొక్క శరీరమును, ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనము తీసుకోవాలి అంటే పౌలు ఇక్కడ స్పష్టముగా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినెను అంటే మనము అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను మనము తినకూడదు. ప్రభు శరీరమును మనం అయోగ్యముగా తినకూడదు, లేక ఆయన పాత్రలోనిది
త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు ఆ రక్తమును గూర్చియు అపరాధి అగును. ఒకవేళ ఎవరైతే ప్రభు యొక్క శరీర రక్తముల్లో అయోగ్యముగా అనగా యోగ్యత లేకుండా పాలు పంపులు పొందుతారో వారు ప్రభు యొక్క శరీరమును గూర్చియు ప్రభు యొక్క రక్తమును గూర్చి వారు ఏమవుతారంటే అపరాధులవుతారు. వారు నిరపరాధులుగా ఉండవలసినటువంటి వారు ప్రభు యొక్క తీర్పు దినమున వారు అపరాధులుగా నిలవబడబోతా ఉన్నారు. అపరాధులుగా ప్రభు వారిని ఎంచబోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోగ్యముగా మనము దేవుని యొక్క బలలో పాల్గొనాలి. అయోగ్యముగా మనం ప్రభు యొక్క శరీరమును రక్తమును మనము పాలు పంపులు పొందినట్లయితే దేవుని యొక్క శరీర రక్తములను గూర్చి మనము అపరాధులం అవుతాము. కనుక ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి. ఇది ఒక హెచ్చరిక. మనము ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క బలలో పాల్గొనేటువంటి ఆ సమయంలో, సంస్కారారాధనలో పాల్గొనేటువంటి సమయంలో మనలను మనము పరీక్ష చేసుకొని అప్పుడు మనము ఆ యొక్క శరీర రక్తములో పాలు పంపులు పొందాలి. యోగ్యముగా మనము వాటిని తినాలి, అయోగ్యముగా మనము తినకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను మనం పరీక్ష చేసుకోవాలి. ఎలాగంటే నేను యోగ్యునిగా ఉన్నానా లేదా? ప్రభు యొక్క శరీర రక్తములు అవి పరిశుద్ధమైనవి, నిష్కలంకమైనవి కనుక వాటిలో నేను పాలు పంపులు పొందడానికి యోగ్యత నాకు ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మొట్టమొదటగా మనలను మనము పరీక్షించుకుంటే మనము శిక్ష పొందకపోదము అని లేఖనములో పౌలు తెలియజేస్తారు. మనం పరీక్ష చేసుకోవాలి. ఈ దినాలలో సంఘాలలో అనేక మంది వారు తమను తాము స్వయముగా స్వపరీక్ష చేసుకొనకుండానే ప్రభు యొక్క శరీరములో చేయి వేస్తూ ఉన్నారు. ఆయన రక్తాన్ని పానము చేస్తూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అపరాధి, ఇలా చేసిన వాళ్ళు అపరాధులు అని లేఖనము హెచ్చరిస్తూ ఉంది. ప్రభు యొక్క రక్తమును గూర్చి మనం అపరాధులం అవుతా ఉన్నాం అంటే ఆయన రక్తము మన వలననే చిందించబడింది. ఆయన రక్తము మనలను విమోచిస్తుంది. అటువంటి ఆ రక్తములో మనము చేయి వేసేటువంటి సమయంలో మనం ఎలా ఉన్నాం? యోగ్యులముగా ఉన్నామా లేదా? నాకు ఆ యోగ్యత ఉన్నదా లేదా? నేను ప్రభువు యొక్క రక్తము అది కళంకము లేనిది కనుక నేను కళంకము లేనటువంటి వానిగా ఉండాలి. ఆయన శరీరము పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధముగా నేను సంస్కారారాధనలో పాల్గొనాలి. నాలో ఏ దోషము ఉండకూడదు, ఏ ముడత ఉండకూడదు, ఏ మచ్చ ఉండకూడదు, ఈ డాగు ఉండకూడదని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రభువా నన్ను కడుగు నాయన, నీ శరీర రక్తంలో పాలుపంపులు పొందడానికి నాకు యోగ్యత దయచేయి అని మనము పాలుపంపులు పొందుతూ ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ ఆలోచన లేకుండానే ప్రభు యొక్క శరీర రక్తములో పాలుపంపులు పొందుతూ ఉన్నారు. బాప్తిస్మ అనుభవం లేకుండానే అనేక సంఘాలలో వారు ప్రభు యొక్క శరీరములో పాల్గొంటా ఉన్నారు. మారు మనసు, రక్షణ, నీళ్లలో ముంచబడినటువంటి వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మము కలిగి ఉండి, పాపక్షమాపణ అనుభవాన్ని కలిగి ఉండి ప్రభువు సన్నిధిలో వారి పాపాలను ఒప్పుకొని మనము పశ్చాత్తాపముతోటి కన్నీరు విడుసు ప్రభు యొక్క పాదాలను కడిగి మనలో ఏ దోషము లేదని నిర్ణయించుకున్న తర్వాత మనము ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాము అనేటువంటి నిశ్చయత మనకు కలిగినప్పుడే మనము ప్రభు యొక్క శరీర రక్తంలో పాలుపంపులు పొందాలి. కానీ కేవలము ఆచార ప్రకారముగా ఆయన శరీర రక్తంలో మనం పాలుపంపులు పొందితే అది అపరాధులవుతారు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ప్రభు యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంటే దానికి లోబడవలసినటువంటి వారముగా మనము ఉన్నాం. తనను తాను స్వయముగా పరీక్షించుకోవాలి. ఎవరైతే ఇటు రీతిగా యోగ్యముగా పాల్గొంటారో వారు ఆశీర్వదించబడతారు. యోగ్యముగా పాల్గొన్నటువంటి వారు శాపగ్రస్తులు అవుతారని లేఖనము తెలియజేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభు యొక్క శరీర రక్తముల్లో యోగ్యముగా పాల్గొంటే, వాక్య ప్రకారముగా మనం నేర్చుకున్నటువంటి మాటల ప్రకారముగా మనము పాల్గొంటే మనకు ఎన్నో ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించనైనటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మనకు ఎలాంటి ఆశీర్వాదాలు కలుగబోతా ఉన్నాయి. ప్రభు యొక్క శరీర రక్తములో మనము ఖచ్చితంగా పాలుపంపులు పొందితే ఎలాగా మనము ఆశీర్వదించబడతాం? ఏమిటి మనకు ప్రయోజనం అంటే మనము దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలను
జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటగా యోహాను వ్రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో మనం చూసినట్లయితే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్యదినమున వానిని నేను లేపుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే, ఎవరైతే ప్రభువారి యొక్క శరీరమును తిని ప్రభువారి యొక్క రక్తమును త్రాగునటువంటి వారుగా ఉన్నారు వారు మాత్రమే, ఇక్కడ కూడా ప్రభు అదే మాట ఖచ్చితంగా తెలియజేస్తున్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. ఇంకా వేరే క్రియలు చేసేటువంటి వానికి నిత్య జీవం అనేటువంటిది లేదు. దాన ధర్మాలు చేసినందువలన నిత్య జీవము రాదు. అయోగ్యముగా ప్రభు యొక్క బలలో పాల్గొంటేనే చాలు అని అనుకున్నంత మాత్రాన నిత్య జీవము రాదు, పాప క్షమాపణ కలగదు. ప్రభు అంటున్నారు, ఎవరైతే నా శరీరము తిని నా రక్తము త్రాగుతారో వారే నిత్య జీవము గలవారు, వారు యుగ యుగములు నా సన్నిధిలో నాతో నివసిస్తారు, పరలోకములో నివాసము చేసేటువంటి యోగ్యత వారికి లభించబోతా ఉంది. ఎవరు ప్రభు యొక్క శరీర రక్తములో పాలు పంపులు పొందుతారో వారికి మాత్రమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది గొప్ప ధన్యత. మనము ప్రభు యొక్క శరీర రక్తములను యోగ్యముగా పాలు పంపులు పొందుతూ ఉంటే, క్రమముగా ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్తా ఉంటే ప్రభు మనలను నిత్య జీవానికి వారసులుగా చేస్తారు. ప్రభు అంటున్నారు, ఆశీర్వాదమునకు వారసులు అవడానికి మీరు పిలువబడితే అని పేతురు ద్వారా తన పత్రికలో వ్రాయించినటువంటి ప్రభు అంటూ ఉన్నాడు, నా శరీర రక్తములు తిరిగినవాడే, నా యొక్క రక్తమును త్రాగువాడే వాడే నిత్య జీవము కలవారు. అలాంటి వారికి మరొక ఆశీర్వాదం ఏమిటంటే ఇదే వాక్యంలో, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఒకానొక దినము రాబోతా ఉన్నది, ప్రభు యొక్క రాకడ రాబోతా ఉన్నది. ఎవరైతే ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతూ శరీర రక్తంలో పాలు పంపులు పొందుతారు, అంత్య దినమున ఆ దినమున నేను వానిని లేపుదును. వారు ఎక్కడ ఉన్నా సరే, భూమి మీద సజీవులుగా ఉన్నా వారు లేపబడతారు, సమాధులలో నిద్రిస్తున్నటువంటి వారుగా ఉన్నా వారు లేపబడుతున్నటువంటి అనుభవాన్ని కలిగి ఉండబోతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం, ఆయన శరీర రక్తంలో పాలు పంపులు పొందటం అనేటువంటిది గొప్ప ఆశీర్వాదముగా మనకు తెలియజేస్తా ఉన్నది. ఇంకా మరొక మాట చూస్తే యోహాను సువార్తలో 6వ అధ్యాయము 56వ వచనంలో మనం చూసినట్లయితే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ప్రభువులో మనము నిలిచి ఉంటేనే ప్రభువు మనలో నిలిచి ఉంటారు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను వాని యందు నిలిచియుందును, వాడు అప్పుడు బహుగా ఫలించును అని యోహాను సువార్తలో తెలియజేస్తా ఉన్న దేవుని యొక్క వాక్యం. మనము ప్రభువులో నిలిచి ఉంటేనే ప్రభువు మనలో నిలిచి ఉంటారు. ప్రభువు మనలో నిలిచి ఉంటేనే మనకు ఫలం అనేటువంటిది మనలో ఫలిస్తూ ఉంటుంది. ప్రభువు మనలో నిలిచి ఉంటేనే మనము ఫలించే వారముగా ఉంటాం. మనలో ఆత్మ ఫలము ఫలించాలి అంటే ప్రభువు మనలో నిలిచి ఉన్నటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యందు మీరు నిలిచి ఉన్నారా? ప్రభు మీ యందు నిలిచి ఉన్నాడనేటువంటి ఆ యొక్క వాస్తవము మీరు కలిగి ఉన్నారా? ఆ నమ్మకాన్ని మీరు కలిగి ఉన్నారా? ప్రభువులో మనము మొట్టమొదటగా నిలిచి ఉండేటువంటి పాదాలను, స్థిరమైన మనస్సును మనము కలిగి ఉండాలి. మనం ప్రభువులో నిలిచి ఉంటే ప్రభు మనలో నిలిచి ఉండేటువంటి ఆశీర్వాదం మనకు లభిస్తుంది. చివరిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనములో మనము చూసినట్లయితే, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. యేసయ్య యందు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు తండ్రి అయినటువంటి దేవుడు నివసిస్తా ఉన్నాడని ఆయన సాక్ష్యము చెప్పగలుగుతా ఉన్నారు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన తండ్రి మూలముగా ఆయన జీవించటం వలననే ఆయన ప్రతి కార్యమును కూడా జయకరముగా జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన దేవుని యొక్క లేక తండ్రి యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు కనుక ఆయన ఈ లోకములో ఏ దోషము లేనటువంటి వానిగా జీవించడానికి
తండ్రి ఆయనలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. మనము ప్రభువు యందు నివసిస్తే ప్రభువు మనలో నివసించినప్పుడు మనము కూడా అలాగే ఉంటాం. యేసయ్య ఎలాగ పరిశుద్ధుడుగా ఉన్నాడు, ఎలాగా ఆయన ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఎలాగా ఆయన అనేక మందిని ఆదరించినటువంటి వాడుగా ఉన్నాడు, ప్రతి ఒక్కరిని ఆయన ఆస్వాదించినటువంటి వాడుగా ఉన్నాడు. మనము కూడా అలా ఉండాలి అంటే, ప్రభువులాగా ఆ సంపూర్ణతలోనికి మనం ఎదగాలి అంటే ప్రభువు మనలో నివసిస్తున్నటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆ సాక్ష్యాన్ని మనము చెప్పగలిగి ఉండాలి. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధముగా సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. పౌలు యందు ప్రభువారు జీవించారు అనేటువంటి సాక్ష్యాన్ని పౌలు భక్తుడు తెలియజేశాడు. ఆ సాక్ష్యాన్ని నీవు ఇవ్వగలవా? క్రీస్తు నా యందు జీవిస్తా ఉన్నాడు అనేటువంటి ఆ నమ్మకము నీలో కలిగి ఉన్నదా? ఆ నమ్మకాన్ని నీవు కలిగి ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనలో ఉండాలంటే మనము మొదటగా ప్రభువులో ఉండాలి. మనము ప్రభువులో ఉంటేనే ప్రభువు మనలో ఉంటారు. అప్పుడే మనము ఫలిస్తాము. తద్వారా ఆయనలో నివసిస్తూ ఆయన మనలో నివసించడం ద్వారా మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యతను మనం కలిగి ఉంటాం. అటు రీతిగా ఆ యోగ్యతను మనం కలిగి ఉండటం ద్వారా ప్రభు యొక్క శరీర రక్తంలో పాల్గొనేటువంటి వారముగా మనము ఉంటాం. ఇట్టి రీతిగా కాకుండా ఎవరైతే అయోగ్యముగా ప్రభు శరీరము ప్రభు యొక్క రక్తమని వివేచింపక ఇష్టానుసారంగా పాల్గొంటారో వారు దేవుని యొక్క శాపానికి గురయ్యేటువంటి వారుగా ఉన్నారు. అనేకులు రోగగ్రస్తులుగా ఉన్నారు, అనేకులు నిద్రిస్తూ ఉన్నారు, అనేకులు బలహీనులుగా ఉన్నారు అని లేఖనము హెచ్చరిస్తూ ఉంది. మీరు ఏ విధముగా బలలో పాల్గొంటూ ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ క్రమముగా బలలో పాల్గొననటువంటి అనుభవంలో ఉంటే మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది దేవుని యొక్క శరీర రక్తంలో పాలుపంపులు పొందండి. పరిశుద్ధతను కలిగి పాలుపంపులు పొందండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు మిమ్మలను జీవింపజేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అంత్య దినమున మీరు లేపబడవలసినటువంటి వారుగా ఉంటే మీరు శరీర రక్తముల్లో ప్రభువారి యొక్క శరీర రక్తంలో యోగ్యులుగా మీరు పాలుపంపులు పొందండి. దేవుడు మిమ్మలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం మా తండ్రి మహాపరిశుద్ధుడా. నాయన, ఈ వాక్యమును మా ప్రభువా మీరు ఆశీర్వదించండి. మీరు విరిచి వడ్డించినందుకు మీకు వందనాలు. నాయన, మీ శరీర రక్తములో యోగ్యులుగా పాలుపంపులు పొందేటువంటి కృపను మా అందరికీ దయచేయమని నాయన. మాలో యోగ్యత లేకుండా మేము పాలుపంపులు పొందకుండా మొదటగా మీ పాదముల చెంత మా పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ప్రభువా నాయన యోగ్యులముగా మీ సన్నిధిలో నాయన మీ శరీర రక్తముల్లో పాలుపంపులు పొందేటువంటి కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ఆయన ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన మీరు ఆశీర్వదించి దీవించి నాయన వారి యొక్క హృదయ కోరికలను నెరవేర్చి నాయన మీకు సాక్షులుగా నిలవబెట్టమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.